వంటలక్కనో వయ్యారి భామనో నేను వంట చేస్తేనే కదా మీరు తినేది. సరే సరే ఇంట్రో చెప్పు. హాయ్ హలో నమస్తే, నేను లావణ్య కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు 64 కలలు. అమ్మ డిస్క్లైమర్ చెప్పాలి కదా ఫస్ట్. డిస్క్లైమర్ ఎందుకురా? ఇందులో మనం ఎవరి కంటెంట్ వాడుకోవట్లేదు, పైగా హాని కలిగించే విషయాలు కూడా ఏమీ లేవే ఇందులో. ఆ విషయం తిని మేము కదా చెప్పాలి. ఆగండ్రా మీరు. అసలే మనము పోస్ట్ చేసిన ఈ వంటల వీడియోకి వ్యూస్ ఎక్కువగా రావట్లేదు. మీరన్న మాటలు వీళ్ళు విన్నారంటే ఇంకా ఆ మాత్రం కూడా రావు. మా పిల్లల మాటలు పట్టించుకోకండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్స్ కొడుతూ ఉండండి. అండ్ వీడియోలో చెప్పే రెసిపీ కూడా ఫాలో అవ్వండి. ఇట్ వాజ్ వెరీ హెల్దీ. అసలు ఇంత సడన్గా వంట ఎందుకు చేయాలనిపించిందంటే, నిన్నే నెట్ఫ్లిక్స్లో నేను అన్నపూర్ణి సినిమా చూశానండి. సో ఇంకా నేను కూడా బాగా ఇన్స్పైర్ అయిపోయి వంట చేసేద్దాం అనుకున్నాను. మేము ఆ సినిమా చూసాము. సినిమా మొత్తం చూసినా నయనతార ఎక్కడ ఈ గోధుమ రవ్వ పాయసం చేసినట్టు మాకు కనపడలేదే అని అనుకుంటున్నారా? గోధుమ రవ్వ పాయసం కాదండి, వంట చేయాలని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. సో నేను కూడా షెఫ్ అన్నపూర్ణి లాగా షెఫ్ లావణ్య అయిపోదామని డిసైడ్ అయిపోయాను. ఆ వంట ఈ వంట చేయడం ఎందుకని కొంచెం పనికొచ్చేదే చేద్దాం అనుకొని ఈ రవ్వ పాయసం చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే దివిజాకి మౌత్ అల్సర్స్ వచ్చింది. సో ఇలా కొంచెం లిక్విడ్ లాగా అయితే తాగడానికి ఈజీ అవుతుంది కదా అని చెప్పి ఇది చేస్తున్నాను. సో రెసిపీలోకి వెళ్ళిపోతే ఇదేంటంటే గోధుమ రవ్వ పాయసం అన్నమాట. దీనికోసం 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని వేయించి పెట్టుకోవాలి దోరగా. తర్వాత అదే కప్పుతో 3/4 కప్పు గోధుమ రవ్వ తీసుకొని వేయించుకోవాలి. ఈ లోపు పక్కనే కుక్కర్లో 4 గ్లాసులు వాటర్ పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఇదంతా తీసుకెళ్లి కుక్కర్లో వేసి, ఇదంతా అంటే ఏమనుకుంటున్నారు, రవ్వను పెసరపప్పు తీసుకెళ్లి కుక్కర్లో వేసి 2 విజిల్స్ పెట్టామంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత మనం బెల్లం తీసుకొని ఇలా నీళ్ళల్లో వేడి చేసుకోవాలి, ఎందుకంటే నలకలు ఏమన్నా ఉన్నాయంటే పోతాయి. తర్వాత కుక్కర్ తీసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో మనం బెల్లం నీళ్లు, తర్వాత 1 గ్లాస్ పాలు కూడా పోసి బాగా మరిగించాలన్నమాట. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్వాంటిటీ ఎక్కువే వచ్చింది కాబట్టి మన వంట ప్రతాపము పక్కింటోళ్ళకి కూడా చూపిద్దాం. ప్రిపేర్డ్గా ప్రీ ప్లాన్డ్గా చేస్తే అన్ని దగ్గర పెట్టుకుంటాము. అప్పటికప్పుడు అనుకొని హడావిడిగా చేస్తే ఇలాగే అవుతుంది. సో దీంట్లో 1 గ్లాస్ పాలు పోయాలి. అవి ఫ్రిడ్జ్లో నుంచి టక్కని తీసి పోసాను కదా. సో మనం అవి వేడెక్కేంత వరకు ఇంకొంచెం సేపు అలా మరిగిస్తూనే ఉండాలి. ఇలా 2-3 నిమిషాలు బాగా కలబెట్టుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ అయిపోతుంది. తర్వాత దీంట్లో మనం ఒక 2 యాలుక్కాయలు వేసుకుందాము. యాలుక్కాయలు వేసి కలపెడుతూనే ఉన్నాను. నాకు ఎంతసేపటికి గుర్తు రాలేదు ఏం మిస్ అయిందా ఇది ఇందులో అని. మనం స్టార్టింగ్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఏమయ్యాయి? అవి వేయాలి కదా. అవి వేస్తేనే కదా అది స్వీట్ అని మన అందరికీ తెలుస్తుంది. వేసేసాను. అంతే అండి, మన గోధుమ రవ్వ పాయసం రెడీ. కంటికి ఇంపుగా, కడుపుకు చల్లగా, మనసుకు తృప్తిగా. మరి ఇంత ప్రాసలు అక్కర్లేదు కానీ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడానికి నా తంటాలు చూడండి. టేక్ 1 మొత్తం కింద పోసా. టేక్ 2 గంట మార్చాను అయినా కింద పోసా. టేక్ 3 భవేష్ గారి సలహాతో ప్లేట్ అడ్డం పెట్టుకుని పోసా. సక్సెస్. ఈ రెసిపీ మా ఇంట్లో అందరికి టేస్ట్ చూపించి నేనే బెస్ట్ షెఫ్ అని అనిపించుకుంటానండి. ఇంట్లో వంట చేస్తూ నువ్వు ఒక్కదానివే కదా, ఇంకా నువ్వే బెస్ట్ అవుతావు. సర్లే ఏవేవో అవ్వాలనుకుంటాం. అది సరే కానీ గిన్నెడు పాయసానికి ఎన్నంట్లు చేసేనా చూడండి. ఇవన్నీ ఇప్పుడు ఎవరు తోముకోవాలి? నేను తోముకుంటాను. మీరు మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.